నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతున్న కాకినాడ జిల్లా సామర్లకోటలో ట్రిపుల్ మర్డర్స్ మిస్టరీ వెనుక అసలు కారణాలు ఏంటి అనేది పూర్తి స్థాయి దర్యాప్తు జరిగిన తర్వాత విశ్లేషించే కోణంలో ఇప్పటికే స్పెషల్ టీమ్స్ కూడా వర్క్ చేస్తున్నాయి. సో దీనిలో భాగంగానే కొంతమంది అనుమానితులను కూడా ఇప్పటికే అదుపులోనికి తీసుకుని విచారణ చేస్తున్నామంటున్నారు పోలీసులు. అయితే ఈ కేసుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ గురించి అడిగి తెలుసుకుందాం. మనతో పాటు సామర్లకోట సిఐ కృష్ణ భగవాన్ గారు ఉన్నారు. సరే, ఈ కేసు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసుకు సంబంధించి ఎన్ని టీమ్స్ వర్క్ చేస్తున్నాయి సార్ దర్యాప్తు? అమ్మా, దీని మీద ఒక 4 టీమ్స్ వర్క్ చేస్తున్నాయమ్మా. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ బిందుమాధవ్ ఐపీఎస్ ఫర్ క్లోజ్ మానిటరింగ్లో జరుగుతోంది. మీరు తెలిసిందే, అనుకోకుండా మొన్న నైటు భర్త నైట్ వర్కింగ్కి వెళ్ళాడు. తర్వాత వాళ్ళు తలుపులేసుకు పడుకున్నారు. మళ్ళీ నిన్న మార్నింగ్ వచ్చేసరికి ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వలేదని చెప్పేసి రోడ్డు మీద ఉన్నటువంటి గేటుకున్న తలుపు డోర్ ఏదైతే ఉందో గేటు పగలగొట్టి లోపలికి వెళ్ళి డోర్ కొడితే తీయలేదు. బ్యాక్ సైడ్కి వెళ్తే ఇంటి లోపల ఇలా బ్లడ్లో ఇలా పడి ఉండడం చూసి ఒక్కసారిగా అతను కూడా అన్కాన్షియస్ స్టేజ్లోకి వెళ్ళిపోవడం, తర్వాత వాళ్ళ బంధువులు రావడం, వారితో కంప్లైంట్ తీసుకుని కేసు కట్టడం చూసాం. తర్వాత 4 టీమ్స్ సపరేట్ అయ్యి దీని మీద టెక్నికల్గాను అక్కడ ఉన్నటువంటి సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ ఇవన్నీ తీసుకుని చేస్తున్నాం. దీనిలో కూడా అప్డేట్స్ ఉన్నాయి. దీని మీద సరైన నేరస్తులను పట్టుకుని మళ్ళీ తెలియజేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. మళ్ళీ అదేవిధంగా మన మీడియా సోదరులు కొంతమంది వాళ్ళని అరెస్ట్ చేశారు, వీళ్ళని అరెస్ట్ చేశారు అని చెప్పేసి సీసీ ఫుటేజ్ కూడా ఏవో ఇస్తున్నారు. మా దగ్గర మేము కూడా దానికి సంబంధించిన అనేక రకాలుగా మేము కూడా తీసుకుని మేము మా స్పెషల్ టీమ్స్ ఒకటి చర్చ చేసుకునే కాల్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ కూడా సార్ వాళ్ళ మానిటరింగ్లో జరుగుతూ ఉంది. దీనికి సరైన నేరస్తుల్ని పట్టుకుని మేము ముందుంచుతామని చెప్పేసి తెలియజేస్తున్నారు. సార్, మృతురాలి బంధువులు కూడా భర్త పైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ కోణంలో కూడా ఆయన ఇన్వెస్టిగేషన్ అది కూడా ఇప్పుడు ఆయనకు కూడా పాపం నిన్న చూసిన తర్వాత ఆ సిచ్యువేషన్ చూసిన కానీ కొంచెం అతను అన్కాండిషన్ స్టేజ్లో ఉన్నాడు. అతను కూడా హెల్త్ ఇష్యూస్ కొన్ని ఉంటాయి. దాని మీద కూడా అతను కొంచెం కాన్షియస్లోకి రాగానే అతనితో కూడా మాట్లాడి ఇవన్నీ పూర్తిగా మనం విచారించి అతని పాత్ర ఉందా లేదా బయట వాళ్ళు చేశారు ఇవన్నీ కూడా ఈ కాల్ డీటెయిల్స్ ఆధారంగాను ఇవన్నీ టెక్నికల్గా అన్ని రకాలుగా చూస్తున్నాము. సరైన నిందితుల్ని సరైన ఎవిడెన్స్తో అందరి ముందు ఉంచాల్సిన బాధ్యత ఉంది. సార్ వాళ్ళు కూడా మంచి టీమ్స్ ఏర్పాటు చేసాం. మేమంతా కూడా ఇదే పనిలో ఉన్నాం. మీరు అందరూ చూసి అన్నారు. దయచేసి లేనిపోయిన పుకార్లు అలాంటివి పెట్టొద్దని మీడియా సోదరులకు తెలియజేస్తున్నాను. మేము మీ ముందు ఉంచుతాం. ఎవరిని సరైన నేరస్తులు పట్టుకున్న తర్వాత దీని మీద ఇన్వెస్టిగేషన్ పురోగతి ఉంది. అప్డేట్స్ కూడా మీకు తెలియజేస్తున్నాను. సో నిన్న క్రైమ్ సీన్లో ఇన్వెస్టిగేషన్లో భాగంగా మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ముగ్గురు యొక్క ఆ వేగత జీవులుగా పడున్న విధానం కావచ్చు, బాడీ పైన ఏమైనా గాయాలు ఐడెంటిఫికేషన్ ఎక్కడెక్కడ గుర్తించు కొన్ని చూస్తున్నామమ్మా. ఈ హెడ్ ఇంజురీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా హెడ్ ఇంజురీస్ ఉన్నాయి. హాస్పిటల్లో పిఎం కూడా జరిగింది కాబట్టి వీటన్నిటిని మ్యాచ్ చేసుకుని అన్నీ ముందుకెళ్తున్నాము. సార్, ఇప్పటికే అంటే టెక్నికల్ ఎవిడెన్స్ బేస్ చేసుకొని అనుమానితుల్ని అదుపులోనికి తీసుకున్నామంటున్నారు. సో కాల్ డేటా బేస్ అవును, ఈ కాల్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు వెరిఫై చేస్తున్నాము ఇప్పుడు ప్రెజెంట్. సరే, ఇలాంటి అంటే హత్యలు జరిగినప్పుడు కాస్త ఆ ప్రాంతంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారే అవకాశం ఉంటుంది. కానీ ఇలాంటి దారుణ ఘటనలు ఆగాలి అంటే పూర్తి స్థాయి దర్యాప్తులోనే ఆ వివరాలు తెలిసే అవకాశం ఉంది. కానీ మిస్గైడ్ అవుతున్న పరిస్థితిలో మీరు స్ట్రైట్గా ఎలాంటి మెసేజ్? ఇప్పుడు ఇందులో మిస్గైడ్ అయ్యే ఆలోచన వేరే విధానం అంటూ ఏమి ఉండదమ్మా. దీనిలో క్లియర్ కట్గా ఈ ఎవిడెన్స్లు ఇవన్నీ వచ్చిన తర్వాత మనం ఫైనలైజ్ చేస్తాం. అందరూ ఎవరు కంగారు పడాల్సిన విషయం ఏమి ఉండదు ఇందులో. దయచేసి కాకపోతే ఈ ఫేక్గా న్యూస్లు ఇది అలాగూ పట్టుకేసుకున్నారు, రిమాండ్ చూపించేసారు, ఇవన్నీ ప్రజలందరికీ తెలియపరిచి మీడియా సమక్షంలో అందరికీ తెలియచేసిన తర్వాత ఈ వాస్తవాన్ని మేము అందరి ముందు ప్రజల ముందు ఉంచిన తర్వాతే చేయడానికి ముందుకు వెళ్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ సామర్లకోటలో ట్రిపుల్ మర్డర్కి సంబంధించి కేసు వేగవంతంగా దర్యాప్తు కొనసాగుతుంది. దీనికి సంబంధించి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో స్పెషల్ బృందాలు, ప్రత్యేక బృందాలు కూడా ఇప్పటికే ఎస్పీ గారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు కూడా విచారణ కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే కొంతమందిని అంటే టెక్నికల్ ఎవిడెన్స్ బేస్ చేసుకొని కాల్ డేటాస్ ఆధారంగా కొంతమంది అనుమానితులను అదుపులోనికి తీసుకుని వారిని కూడా విచారణ కొనసాగిస్తున్నాం. కానీ ఇప్పటికీ ఈ మిస్టరీ అనేది అయితే ఇంకా వేడలేదు. దీనిపైన ఎలాంటి అపోహలు వద్దు, తప్పుడు వార్తలు కూడా ప్రసారం చేసి ఎవరిని మిస్లీడ్ చేయొద్దు. పూర్తి స్థాయిలో పోలీసుల ద్వారానే ఇన్వెస్టిగేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇవ్వటం కూడా జరుగుతుంది మీడియా ముఖంగా అంటూ సిఏ గారు చెప్తున్నారు. ములపర్తి ధనుప్రసాద్ గారి వైఫ్ ములపర్తి మాధురి గారు, అట్లనే వాళ్ళిద్దరు ఆడపిల్లలు, చిన్నపిల్లలు 6 years and 8 years
వాళ్ళ ఇంట్లో చనిపోయి పడిపోయి ఉన్నట్టుగా కనిపించారని వాళ్ళ హస్బెండ్ చుట్టుపక్కల నైబర్స్కి నోటిఫై చేస్తే పోలీస్ వచ్చి వెరిఫై చేయడం జరిగింది. వచ్చేసరికి మాధురి గారు అట్లనే వాళ్ళ పిల్లలిద్దరూ చనిపోయి పడిపోయి ఉండటం కనిపించింది. ఎవిడెన్స్ గ్యాదర్ చేస్తున్నారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ కూడా వచ్చాయి. ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ ఆన్. వన్స్ ఇట్ ఈస్ డిటెక్టెడ్. నిన్న అందరూ మేము చర్చికి వెళ్ళిపోయి అడవుల్లో ఉన్నాం మేడం. అయితే వాళ్ళ ఆయన గారు వచ్చి నిసి మాధురి అని పిలుస్తున్నారంటే అంతకి పలకకపోతే ఇలాగ ఈ పక్క ఇది తాళం వేసేస్తుంది, అది తాళం వేసేస్తుంది, అది తాళం వేసేస్తుంది. ఈ పక్క నుంచి ఇలా దూకి అటు నుంచి వెళ్ళి చూడబోతుకి డోరు ఓపెన్, కొంచెం తాళం వేసి లేదు కానీ ఓపెన్లో కొంచెం ఉందంట. చూడబోతే రక్తపు మడుగులో ముగ్గురు ఉన్నారు. ఇంకా తను ఏడిసేస్తున్నాడని అందరం వెళ్ళి చూడబోతుకి ఈ తాళం ఎవరో బద్దలు కొట్టారు, తాళం దొరకలేదంట మేడం. అప్పుడు అందరం వెళ్ళి చూడబోతుకి రక్తపు మడుగులో ముగ్గురు ఉన్నారు. ఇంకా అంతే, మాకు ఎవ్వరికి ఇంకా సౌండ్ లేదు మేడం. చిన్ని పిల్లలు ఏం జరిగిందన్నది కూడా మాకు ఎవ్వరికి ఏం తెలియదు మేడం. ముగ్గురు మృతదేహాలు ఒకే చోట పడి ఉన్నాయమ్మా? అంటే ఆ ప్లేస్లో బాత్రూమ్ దగ్గరే ఉన్నాయి. మా మాదిరిది ఈ పక్కన ఉంది, చంటి పిల్లది సోఫా పక్కన ఉంది, పెద్ద పిల్లది ఆ డ్రమ్ బాత్రూమ్ దగ్గర డ్రమ్ పక్కన ఉంది. ఇంకా రక్తం ఎలా ఉందంటే ఇంకా మేము ఎవరం చూడలేకపోయేవాడు. స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఈ వీధిలో ఆడుకుండేవారు, కొంచెంసేపు మా ఇంటి దగ్గర ఆడుకుండేవారు. మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరితోటి గొడవలు కానీ గోడలు కానీ ఏమీ లేవు. చిన్ని పిల్లలని ముద్దుగా మాట్లాడే పిల్లలండి. అలాంటి పిల్లల్ని మరి వాడు అంత కిరాతకంగా ఎందుకు చంపాడు అనేది మాకు తెలియాలి మేడం. ఇప్పుడు వీధిలో కూడా పక్కనే ఇల్లులు ఉన్నాయి. ఒకసారి ఇన్వెస్టిగేషన్ కోసం అధికారులు కూడా లోపలికి వెళ్తున్నారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఎందుకంటే ఇప్పటికే కొన్ని గంటలు గడిచిన పరిస్థితి కాబట్టి ఏం జరుగుంటుంది, ముగ్గురిని ఇంత కిరాతకంగా హత్య చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిని తొలిచేస్తున్నటువంటి ప్రశ్న. ఇది దీంతో పాటు తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నటువంటి దారుణమైన హత్యలుగా కూడా మనం చెప్పుకోవచ్చు. అమ్మ, ఇప్పుడు మీరు చెప్తున్నారు ఆ నాన్న ఆ పిల్లల కోసం టిఫిన్ తాటికాయలు కూడా తీసుకొచ్చారు అని చెప్పేసి. అదే రాత్రి నైట్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు తాటికాయలు తేడాడి అని చెప్పిందంటండి. ఆ తాటికాయలు టిఫిన్ కూడా ఇక్కడే ఉండిపోయినాయండి. అలాగా ఇంకా వాళ్ళ రక్తం మడుగులో ఉన్నప్పుడు ఇంక ఇవన్నీ ఏమి ఉంటాయండి. ఇంకా చిన్ని అలాంటి పిల్లల్ని చూసి బాబోయ్ నాకైతే బుర్ర పనిచేయలేదండి. మీరు చెప్తే నమ్మరు. ఆ పిల్లలు ఇప్పుడు కూడా నాకు కళ్ళల్లోనే ఆడుతున్నారండి. అలాంటి పిల్లలు ఆంటీ అన్న పిల్లలండి. ఇంత దారుణంగా దాన్ని చంపేసాడు. పిల్లలు ఏం చేశారండి. నేను అదే గుమ్మలో పడుకుంటానండి. వాళ్ళ డాడీ అమ్మ తాటికెళ్తే అమ్మన్నారు, టిఫిన్ తెమ్మన్నారు, మీరు ఇక్కడే ఉండి చూడలేకపోయారని ఎంత ఏడ్చాడండి. చాలా దారుణం అండి. అలాంటి ఏదో చూపించాలండి. మాకు చాలా భయం అవుతుందండి. 2 రోజులు నిద్ర లేదండి, తిండి కూడా లేదండి. పిల్లల్ని నట్టుకొని ఏడుతున్నామండి. మా పిల్లలు చూస్తా పిల్లలు గుర్తుకొస్తున్నారండి. నాకు ముగ్గురండి, ఒకటి మా అమ్మాయితో పాటు పిల్ల. చాలా భయం అవుతుందండి. మేము ఉండడానికి కూడా చాలా భయం అవుతుందండి నాకు. ఈదులో మాకు నిద్ర లేకుండా అలా చూస్తూనే ఉంటున్నాం. ఆ ఇంటంకే ఆ పిల్లలు ఆడుకుంటే స్థలం ఇదే అండి. వీధిలో కనిపించడానికి కూడా ఒక సీసీ కెమెరా కూడా లేదు మేడం. లేదండి. అక్కడ తోరలో కూడా సీసీ కెమెరా లేదు మేడం. సిఎంఎం స్కూల్ కాడ కూడా సీసీ కెమెరా లేదండి. కుర్రోళ్ళు గంజే తాగేసి ఇంతంత చిన్న వయసు పిల్లలు అలా సెల్ ఫోన్లు పట్టుకుని చూస్తూ ఉండి వెళ్ళిపోయిన వాళ్ళకి సిగరెట్లు వస్తా అక్కడ కూడా ఫ్యామిలీ పిల్లలతోటి ఉంటుందండి. చంటి పిల్లలతోటి ఆ గోళ్ళ మీద కూర్చొని డైలాగులు కట్ట వేస్తూ ఉంటారండి. అర్ధరాత్రుల మీద లైట్లు ఉండవండి. అక్కడ లైట్లు ఉన్నా పగలు కూడా వేస్తారండి సీసాలు ఇచ్చుకొని. ఎవరు రావాలన్నా ఇదే తోవా లేకపోతే వెనకాతల నుంచి ఏమైనా అవకాశం? జగన్ సైడ్ నుంచి ఇంకొక రూట్ ఉంది మేడం. గోడ ఉండేదండి. ఇప్పుడు జగన్ సైడ్ తిన్నంగా వచ్చేయడమేంటి. ఎవరిని అడిగినా జగన్ సైడ్ కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా జగన్ సైడ్ అంటున్నారండి. ఆ కొత్త మొక్కలు వచ్చినప్పుడు ఎలా వచ్చారు బాబు, ఎవరు కావాలి బాబా అంటే జగన్ సైడ్ అంటున్నారండి. ఇప్పుడు కొత్త కట్టారు కదండి జగన్ సైడ్. ఇంకా అటు సైడ్ ఇంకా ఖాళీగా ప్లేస్ ఉందండి. ఇంకెలా ఈదులాంటి వచ్చేస్తున్నారండి. వచ్చేసి ఎవరు బాబా తాగేసి ఉన్న వాళ్ళే వస్తున్నారండి. ఎవరండి ఇలా వస్తున్నారంటే జగన్ సైడ్ అమ్మా, మా జగన్ సైడ్ అంటున్నారండి. ఆ లెవెల్ కూడా మాకు తెలియదండి. వాళ్ళు మాకు తెలిసేటండి. పొద్దున పోయి పనులకి పని సాయంత్రం వస్తామండి. మాకు తెలియదండి ఎవరు వస్తారు. ఈ కాలనీలో ఎన్ని ఇల్లులు ఉంటాయి తల్లి మీ లెక్కగా? అంటే ఈ వీధిలో ఇలాగా పైనే ఉంటాయి మేడం గారు, పైనే ఉంటాయి. కాబట్టి నిరంతరంగా మీకు ఇక్కడ ఎవరైనా కూడా మీకు ఒక ఐడియా వస్తుంది. తెలియలేదు తెలిసిన వాళ్ళు అయితే మేము మామూలుగానే పట్టించుకోమండి. ఇలాంటి పలానా ఇంటికి మేమే అంటామండి. అంటే కొత్త వాళ్ళు వస్తే మాత్రం జగన్ సైడ్ అంటున్నారండి. ఇంక జగన్ సైడ్ నుంచి కానండి ఇంకెలాగానండి. ఇంకా వాళ్ళు ఇలా అప్పులోళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు అని చెప్తున్నారు కానండి. వాళ్ళు మాకు ఎవరో కూడా మాకు తెలియదండి. అలా కొత్త వాళ్ళు వచ్చారండి. అరణం గానీ తెలియడం గానీ ఏమీ తెలియలేదండి. ఆయన వచ్చి కేకలేసే వరకు మాకు ఏం తెలియలేదండి. పక్కన ఇల్లులు ఉన్నాయి, ఎదురు ఇల్లులు ఉన్నాయి, విశాలమైన రోడ్లు అయినా కూడా పిల్లలతో పాటు ముగ్గురు